రోజుల నుంచి ఎంతో ఉకంఠంతో ఎదురు చూస్తున్నటువంటి నిన్న కొంత ఊరట కలిగి మళ్ళీ వాళ్ళ విన్నటువంటి విషయాల్లో పూర్తిగా అంటే ప్రభుత్వం తరపు నుంచి ఉన్నటువంటి వాదనలు విన్నారు. నిన్న వాళ్ళు ఎవరైతే కేసు వేశారో వాళ్ళ వాదనలు నిన్న విన్నారు. కొద్దిమంది ఇంక్లూడ్ అయి ఉన్నారు. కాబట్టి ఇది మనము టెంపరీగానే చూడాలి తప్ప ఇది శాశ్వతంగా భావించాల్సిన అవసరం లేదని నాకు అర్థమైనటువంటి అంశము. కాబట్టి బీసీ బిడ్డలు ఎవరూ కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. 100% ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చినటువంటి 42% 100% సాధించుకొని తీరుతాం. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి పూర్తి డాటాని కూడా మనము కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. మనకు న్యాయం జరుగుతుందని మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. బీజేపీ బీఆర్ఎస్ చేసినటువంటి తప్పును వాళ్ళు సరిదిద్దుకోలేనటువంటి తప్పు బీసీ ద్రోహులుగా ఈ రాష్ట్రంలో ప్రతి ఊరు ప్రతి వాడ ప్రతి గ్రామాన వాళ్ళని నిర్వహించాల్సినటువంటి బాధ్యత బీసీ బిడ్డల పైన ఉందని ఒక బీసీ బిడ్డగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా నోటి కాడి కూడు లాక్కున్నటువంటి వాళ్ళను ఎక్కడా కూడా తిరగనివ్వరాదు. ఆయా పార్టీలో ఉన్నటువంటి బీసీలు కూడా అప్రమత్తంగా నిద్రలేవండి, చెవులు తెరవండి. లేదంటే ఈ అవకాశం మళ్ళీ రాదు. ఇంత మంచి అవకాశాన్ని చేజార్చుకోవడానికి మేము చేతగాని దద్దమ్మలం కాదు అని సందర్భంగా గుర్తు చేస్తున్నా. నా బీసీ సోదరులైనటువంటి ఆర్ కృష్ణనైనా సీనన్నైనా ఇక్కడే నిలబడి పోరాటం చేస్తున్నారు. ఇవాళ ప్రతి గ్రామాన మనం ఏందో తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక ఓసీ బిడ్డగా రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు కూడా ఆ జాతి బిడ్డ నిర్ణయాన్ని మీరు వ్యతిరేకించినట్టుగా భావించాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నా. మా పెళ్ళన్న ఒక ఎస్టీ అయ్యి కూడా మాకు మద్దతు తెలిపినాడు. మందకృష్ణ మాదిగ మద్దతు మాకున్నది. ఎస్సీ ఎస్టీ బీసీల మద్దతు ఇవాళ ఉన్నది. మైనార్టీకి సంబంధించినటువంటి మద్దతు కూడా మాకున్నది. కాబట్టి ముమ్మాటికి రిజర్వేషన్లు సాధించి తీరుతాం. ఎలక్షన్లకు పోతామని తెలియజేస్తాం. తదుపరి వివరాలు పూర్తిగా రాత్రికి వస్తాయి. మిగతా విషయాలు ప్రభుత్వం పార్టీ చర్చించి అన్ని కూడా మేము ముందు పెడతాం. కాబట్టి ఎవరు అదనపడదని మరొకసారి తెలియజేస్తాం. థ్యాంక్ యూ.